కార్తీక బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో మనకు ఈరోజు అండ్ సెక్యూరిటీతో కూడా విజిట్ చేయడం జరిగింది సార్. కంబైన్ విజిట్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం వరకు కంప్లీట్ అయింది సార్. తర్వాత 16వ తేదీ వచ్చేసి మనకు మార్నింగ్ సండే రోజు సార్ ఇక్కడ వ్యాల్యుయేషన్ వెంటనే అయిపోయిన వెంటనే మనం ఇక్కడ ఎగ్జిబిషన్ సార్ ఫ్లవర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాం సార్ జరిగింది సార్. సో దానికి అలాగే డిస్కస్ చేయడం జరిగింది సార్. తర్వాత 22వ తేదీన గరుడు వాహనానికి కూడా సార్ గజ వాహనంతో పోలిస్తే ఒక 10-15% తక్కువ ఉంటారు. రెండు కూడా ఈక్వల్గా సార్. తర్వాత సార్ ఇంకా ఇక్కడ మనకి వాహన సేవల్లో సార్ మనకి తెలుసుంటుంది సార్ వైష్ణవేట్ బ్రాహ్మిన్స్ మొత్తం క్యారీయింగ్ సార్. అందులో భాగంగానే లాస్ట్ టైం ఎన్ రూట్లో మనకి పడి మన పసుపు మండలం ఎంట్రేజ్ దగ్గర కొంత ప్రాబ్లం వచ్చింది. ఆ వాటిని ఈసారి ప్రాబ్లమ్స్ లేకుండా రెక్టిఫై చేయడం జరిగింది. అదేవిధంగా పుష్కరిణి దగ్గర లాస్ట్ టైం ఉన్న చిన్న కన్ఫ్యూజన్స్ రిగార్డింగ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ వాటిని కూడా ఈసారి రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది సార్. ఈసారి రాబోయే ఎక్కువ మంది భక్తులకు అనుగుణంగా గజవాహనము, తర్వాత గోల్డెన్ చారెట్ జయయోగ చెప్పిన గోల్డెన్ చారెట్ చేయగాని వాటికి ఈసారి ఇంకా ఈ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇన్పుట్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ఎక్కువ ఫోర్స్ని ఇస్తూ నేను సివెన్ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఇంకా 2 రో పార్టీస్ ఎక్స్ట్రా ఉంచి వాహనం ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం, పబ్లిక్ని ఎక్కువగా గ్యాదర్ కాకుండా క్రౌడ్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఈసారి యాక్టివేట్ చేసి అన్ని విభాగాల నుండి ఒక్కొక్క ఆఫీసర్ని అక్కడ కూర్చోబెట్టడం, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, హెల్త్, తర్వాత ఫైర్, టీటీడీ, విజిలెన్స్, పోలీసు అందరి తరఫున ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడున్న ఆఫీసర్ ఆ కన్సర్న్ లోకల్ ఆఫీసర్కి తెలియజేస్తే ఇమ్మీడియట్గా దాన్ని అటెండ్ అవ్వడము, లేదా అక్కడ రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్కి తెలియజేయడం. మొన్న తిరుమలలో ఏ విధంగా అయితే మనం అటు కమాండ్ కంట్రోల్ ఇటు గ్రౌండ్ లెవెల్ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఏ విధంగా చేసాము ఆ విధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది సార్. టీసీ నుంచి బస్సెస్ కానీ అదేవిధంగా మనకి ఏదైతే పాట్ హోల్స్ కొన్ని చెప్పారో అవన్నీ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పరంగా ఎస్పీ గారు ఆల్రెడీ 2 times విజిట్ చేస్తున్నారు. డీటెయిల్డ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అండ్ దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనము మ్యాజిస్ట్రేట్స్, తహసీల్దార్స్ అందరినీ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి హారతీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిక్వెస్ట్ సఫిషియంట్ ఫైర్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ కూడా కొంచెం చూసుకుంటే అది బెటర్. ఎందుకంటే చాలామంది ఇండివిజువల్గా హారతులు తెస్తారు కాబట్టి అది మనము మన కంట్రోల్లో లేదు అది. సో అదొకటి చూసుకోవాలి. అదేవిధంగా మనకి రిమైనింగ్ ఆల్ థింగ్స్ అంబులెన్సెస్ రైట్ ప్లేసెస్లో ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు యాక్సెస్ రూట్స్ ఒకసారి అవి చూసుకుంటే బెటర్. డ్రైవర్స్ అందరూ కూడా అంబులెన్స్లో అందుబాటులోకి ఉండేటట్టు మనం అంటే 24 hours మళ్ళీ వాళ్ళు బ్రేక్ అది వెళ్ళకుండా చూసుకోవాలి. తర్వాత మనకి సోషల్ మీడియాకి సంబంధించి రిక్వెస్ట్ ఎస్పీ గారు అండ్ సిబిఎస్ఓ గారు ఇమీడియట్ రెస్పాన్స్ మన టీటీడీ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ అవుతుంది. సో దట్ అన్నెసరీ ఫేక్ ప్రాపగండా కానీ ఫేక్ న్యూస్ కానీ ఎక్కడ కూడా వెళ్ళి భక్తులందరికీ కూడా మనకు ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం మనం చెక్ చేసుకోవాలి. అదర్వైజ్ సార్ there will be complete support from the district administration and the only thing is honorable president of India visit మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. 17th will do the ASL. Otherwise everything is good from us. Thank you sir. ఇవన్నీ కూడా ఫీల్డ్ డిస్కషన్స్ చేసుకుంటే ఎక్కడ కూడా కోఆర్డినేషన్, కమ్యూనికేషను ఇష్యూస్ లేకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ గారు, ఎస్పీ సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ అధికారులు, అర్చక స్వాములు, మిగతా స్టాఫ్ అందరూ కూడా దాదాపు ఒక 2.5 గంటల పాటు ఈ ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వెరీ యూనిక్ కండక్ట్ ఆఫ్ బ్రహ్మోత్సవమ్స్ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి వైస్ ప్రెసిడెంట్ గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావడం, అమ్మవారి బ్రహ్మోత్సవానికి
ప్రెసిడెంట్ గారు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. అంటే ఈ రెండు ముఖ్యమైనటువంటి ఉత్సవాలు భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ ఇద్దరు కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ రావడం, అదేవిధంగా ఏదైతే టీం ఇప్పుడు మనం వేదిక పైన ఉన్నాం అంత బ్రహ్మాండంగా వస్తున్నటువంటి 100% భక్తులకు సంతోషకరంగా ఏదైతే మనం తిరుమలలో స్వామి వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించగలిగాను. అదే టీము, అదే కోఆర్డినేషన్, అదే స్ఫూర్తితో మనం ఇవాళ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒకవైపు మనం ఇంకా ఎక్కువ పగడబందీగా ఏర్పాట్లు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే భక్తులు ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లానే పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరికి ఏం మాత్రం ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా అధికార యంత్రాంగం అందరూ కూడా వస్తున్నటువంటి భక్తులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి మనం హోల్డింగ్ ఏరియాస్ కూడా పెంచుకోవడం జరిగింది, ఆ కెపాసిటీ పెంచుకున్నాం. అటువంటి హోల్డింగ్ ఏరియాస్లో ఏమైనా వర్షం అవకాశం ఉన్నా కూడా ఆ ఎక్స్ట్రా వాటర్ ఏ విధంగా డ్రైన్ అవుట్ కావాలి, దానికి కావాల్సినటువంటి టాయిలెట్స్ అన్నీ ఏ విధంగా ఉండాలి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి.